అంటే గణపతి ఉత్సవాలు వస్తున్నాయి ఇప్పుడు. మనం ఎప్పుడు ఖైరతాబాద్ గణపతి అంటే స్టేట్ కే స్పెషల్. ఇప్పుడు ఆ గణపతికి ఎలా సపోర్ట్ చేయబోతున్నారు ఖైరతాబాద్ గణపతి? ప్రతి గణపతి ఉత్సవాలు కూడా సమన్వయంతో నిర్వహించాలని మేము గట్టిగా అనుకుంటున్నాము, నిర్వహిస్తాం కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అన్ని కూడా ప్రోత్సాహంతో అందరి ప్రోత్సాహం అంటే బస్తీ లీడర్ కూడా పిలిపించి దాన్ని కూడా నాగేంద్ర గారు మన కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు, ఆయన కూడా పిలిపించి ప్రతి ఒక్కరితోని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. పోలీసు కానీ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న బస్తీ కమిటీతో ప్రతి ఒక్కరితో. నేను కూడా గణేష్ కమిటీ ఉత్సవాల్లో ఒక చిన్న మెంబర్ గా ఉన్నాను. ఆ ఉత్సవ కమిటీ కూడా మొన్ననే మేము పిలిచి మాట్లాడాము, గవర్నమెంట్ కూడా మాట్లాడింది. అందరితో సమన్వయంగా గణేష్ ఉత్సవం కూడా గొప్పగా జరుగుతుంది. ఎట్లా లేని ఉత్సవం అంటే అది అందరి పండుగ. గణేష్ ఉత్సవాలు అనేది కూడా బొంబాయి ఉండే, బొంబాయి తర్వాత హైదరాబాద్ యొక్క గొప్పగా ఖ్యాతిగాంచింది. దానికి అన్ని విధాల గవర్నమెంట్ సహాయ సహకారం అందిస్తాం. అయితే ఇంకొకటి మేడారం జాతర వస్తుంది, దానికి అక్కడ ఉన్న పూజారులు కూడా ఒక డేట్ ని రిలీజ్ చేశారు. సో దానికి ఎట్లా సపోర్ట్ చేయబోతుంది? మేడారం జాతరలు కూడా ఒక 80,000 కోట్లు 75,000 లక్షల కార్యక్రమం అంటే ఒక అంత పెద్ద నిధులు సమకూర్చి మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర, అక్కడ ఆదివాసుల జాతర అంటున్నాం, దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి మొన్ననే డేట్ ఇచ్చారు. ఈ 20 నుంచి జనవరి 20 నుంచి 27 మధ్యలో ఒక వారం రోజుల జాతర పండుగ. దానికి అన్ని విధాల సహాయ సహకారాలు తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ సీతక్క దాని పరిధిలో ఉంది కాబట్టి సీతక్క కూడా దానికి సమన్వయకర్తగా ప్రతిదీ సమయంతో, ఎందుకంటే సీతక్కకు ఆదివాసులు అంటే చాలా అభిమానము, ప్రేమ, ఇవన్నీ వాళ్ళను వెంట తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమము అంటే వాళ్ళందరితో కోఆపరేట్ గా చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశ్చర్యం అతిపెద్ద జాతర అంటే మనం ఈ సమ్మక్క సాతర దీన్ని నిర్వహించడానికి అన్ని విధాల ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం. ఒక 6 నెలల నుంచి కృషి, రోడ్లు కానీ భవనాలు కానీ దానికి సంబంధించిన వెహికల్స్ కానీ అక్కడ అన్ని పరిస్థితులు గద్దెలకు సంబంధించింది సమ్మక్క సారక్క ఈ ములుగు నుంచే వాళ్ళు ఇప్పటి నుంచే తయారు చేస్తారు.